కార్తీక పురాణము 30 రోజులు ఉండేడి కార్తీక మాసంను ప్రతినిత్యము పూజాదులు అనంతరము లేదా సాయంత్రం తులసికోట వద్ద దీపారాధన అనంతరం రోజుకొక అధ్యాయమును వ్రతదారులు పఠించవలెను. మొదటి అధ్యాయము. తమకి ఉన్న జ్ఞానాన్ని శిష్యులకు అందించటం గురువు యొక్క బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుట కొరకు విజ్ఞానకని అయిన సూత పౌరాణికుడి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులతో నైమిషారణ్యంలోని శౌనకాది మునిపుంగవులతో ఒక ఆశ్రమమును నిర్మించుకుని తనకి విదితమైన సకల పురాణములు పుణ్యచరిత్రలు శిష్యులకు వినిపించుచూ కాలం గడుపుచున్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా తన పనిని తాను నిర్వర్తించదు. శివునికి ప్రీతికరమైన కార్తీక మాస మహత్యమును భూలోక జనులందరికీ తెలియచెప్పతలచి కైలాసవాసుడు శౌనకాది మునులచే ఈ విధంగా పలికించినాడు. ఒకనాడొక దినంబున శౌనకాది మహర్షులు గురువర్యులైన సూతమహాముని వద్దకు వచ్చి, గురువర్య, పూర్వజన్మ సుకృతం వలన తమ వంటి గురువర్యులచే మేము సకల పురాణేతిహాసములను వేదాంగ రహస్యములను గూర్చి సవివరంగా తెలుసుకొని ఉన్నాము. మాకీ దినంబున కార్తీక మాస మహత్యమును గూర్చి సవివరంగా తెలుసుకొనవలెననే కోరిక కలుగుచున్నది. మీ దయతో కార్తీక మాస మహత్యమును తత్ఫలితంగా జనులకు ఒసగే ఫలమును గూర్చి తెలుపమని కొనుచున్నాము అని ఏకకంఠంతో కోరినారు. అంతట సూతుడు పరమానందభరితుడై శిష్యులతో, ఓ మునిపుంగవులారా, మీరీ రోజు నన్ను కోరిన కోరికను ఒకానొకప్పుడు నారదుడు తన తండ్రి సృష్టికర్తయగు బ్రహ్మను కోరగా బ్రహ్మదేవుడు నారదునికి కూలంకషంగా కార్తీక మాస మహత్యమును గూర్చి వినిపించినారు. అంతేకాక ఈ పుణ్యగాథను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి, గరళకంఠుడు పార్వతీదేవికి, ఆ తరువాత వశిష్ఠుల వారు జనక మహారాజునకు తెలియజేసినారు. అట్టి పుణ్యపురాణమును వినుట వలన భూలోక నివాసులకు పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగి ధర్మార్థ మోక్షములు ప్రాప్తించుటయే కాక ఇహపరములందు అష్టైశ్వర్యములతో బాసిల్లెదరు. అట్టి పవిత్ర చరిత్రమును మీరెల్లరకు వినిపించదను, శ్రద్ధ వహించి ఆలకింపుము అని సూతుడు వ్రత విధానంను చెప్పసాగినాడు. పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన ఈ కార్తీక మాస మహత్యమును మానవులకు అందచేయుటకు పరమేశ్వరుడు జనక మహారాజును సూత్రధారిగా ఎన్నుకున్నాడు. ఆ జగన్నాటకంలో భాగంగానే ఒకానొక సమయమున వశిష్ఠ మహర్షి కార్యార్థి అయి వెడుతూ విశ్రాంతి కొరకు మార్గమధ్యంలో మిథిలా నగరమున ఆగినారు. వశిష్ఠుల వారి రాకను తెలుసుకున్న జనకుడు హూటాహూటిన తరలివచ్చి తగిన సత్కార్యాలు చేసి ఆజ్ఞపాద్యములతో తగు విధములుగా సత్కరించి పాదములు కడిగి ఆ నీటిని శిరస్సున జల్లుకుని భక్తితో నమస్కరించి, యోగి పుంగవా, మీ వంటి మహర్షుల రాక వలన నా రాజ్యము పరమ పావనమైనది. నేను, నా దేశ ప్రజలు మిమ్మల్ని గాంచి జన్మ తరింప చేసుకున్నాము. ఎన్నో జన్మల పుణ్యఫలం మమ్ములను ఈనాడు ఆవహించినది. కావుననే మీ సాక్షాత్కార భాగ్యము కలిగినది. అట్టి మీ రాకగూర్చిన కారణము తెలుపవలసినదని కోరినాడు. జనకుని మర్యాదలకు సంతసించిన వశిష్ఠుడు, నాయన, రాజుగా నీ కర్తవ్యమును నీవు సక్రమంగా నిర్వర్తించుచు నీ ప్రజల అభిమానాన్ని ఆదరణను చూరగొన్న నీకు ఎల్లప్పుడూ మేలు జరుగును. అట్టి యజ్ఞమునకు సరిపడా అర్ధ అంగ బలముల కోర ఇచ్చటికి వచ్చి తిని నీవా సహాయమును చేసిన క్రతువు ప్రారంభించెదను. నీ నిర్ణయమును తెలిపినా ఆనందించెదను అని పలికినాడు. వశిష్ఠులంతటి వారు తనను సహాయం కోరుట అది తనకు మహాద్భాగ్యమని పరమానందముతో జనకుడు వెంటనే, మహర్షి, సత్కార్యములకు ఉపయోగపడని ధనము ఆయుష్ వ్యర్థం అగును. మీరు తలపెట్టిన మహాత్కార్యమునకు నా సంపూర్ణ సహకారం తప్పక ఉండును. అందులకు తగిన సమస్త ఏర్పాట్లను క్షణంలో చేయించదను. మీ దర్శన భాగ్యము లభించిన ఈ పుణ్యదినమున నా మనస్సున ఎన్నటి నుండో ఉన్న సంశయము తీర్చమని వేడుకొనుచున్నాను
అనగా వశిష్ఠుడు జనకునితో, ఎట్టి సందేహములు పెట్టుకొనక నీ సంశయమును కోరుకొనుము, తీర్చదను అని చెప్పినాడు. అంతట జనక మహారాజు, మహానుభావ, మాసములన్నింటిలోకెల్లా కార్తీక మాసము పరమ పవిత్రమైనదని, ఆ కార్తీక మాస మహత్యమును వినిన వారికి సకల పాపములు తొలుగుతాయని మా పెద్దలు చెబుతుండగా వినియున్నాను. అట్టి మహత్యమును కలిగిన కార్తీక పురాణంను గూర్చి తెలుసుకోవలని అత్యంత కుతూహలముగా ఉన్నది. అట్టి పురాణ గాథను మీ వంటి గురువు పుంగవుల వలె వివరముగా చెప్పి మా సందేహములు తీర్చగలవారని భావించి భక్తితో మిమ్మల్ని కోరుతున్నాను అని జనకుడు వశిష్ఠుణ్ణి ప్రార్థించినాడు. వశిష్ఠుడు వ్రత విధానమును తెలుపుట. పరమ పవిత్రమైన పురాణ గాథను కోరుటలో జనకుడు ఎంతటి ఆనందం అనుభవిస్తున్నాడో, అత్యంత పవిత్రమైన కార్యం తన ద్వారా పలువురికి తెలియబోతున్నందుకు వశిష్ఠుడు అంతటి ఆనందాన్ని హృదయపూర్వకంగా అనుభవించుతూ ప్రీతితో కూడిన చిరునవ్వు మోముపై కదలాడుచుండగా వశిష్ఠ మహాముని ఈ విధంగా జనకునితో చెప్పనారంభించినాడు. జనకరాజా, ఏ పురాణ మహత్యము వినినంతనే మానవుని యొక్క సర్వపాపాలు నశించుతాయో అట్టి కార్తీక పురాణ మహత్యమును సకల మానవులు వర్గభేదములు లేక ఆచరించదగినది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాసిల్లెడిది. అట్టి పుణ్యగా కథను తెలుపెదను, శ్రద్ధతో ఆలకింపు అని చెప్పసాగిన. మిథిలాపుర రాజా, ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ కార్తీక మాసము వ్రతమును ఏ వయస్సు వారైనను, ఏ జాతి వర్గము వారైనను ఆచరించవచ్చును. పూర్వజన్మ సుకృతం లేనిదే ఈ కార్యమాస వ్రతము చేయ సంకల్పము బలము కలుగదు. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలమే కార్తీక మాస కాలము. అట్టి పవిత్ర కాలము ప్రతినిత్యము సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యాదులు ముగించుకొని వ్రతము నిర్వర్తించవలేను. ఈ వ్రతము కార్తీక మాస శుద్ధ పాడ్యమి నాడు మొదలవుతుంది. అనగా సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన రోజున ప్రారంభమవుతుంది. ఈ వ్రతమును ప్రారంభించిన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు సూర్యోదయంకు పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. కార్తీక స్నాన విధానము విశిష్టత. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలంలో గంగామాత నీరు ఉన్న ప్రతి చోట నిండి ఉంటుంది. ఇంకను నీటిని కలిగిన గోపాదమంతటి స్థలమునందు నారాయణుడు ఉంటాడు. బావి, చెరువు, నదులు మొదలుకొని ప్రతి నీటి చుక్కలో గంగామాత నిండి ఉంటుంది. కావుననే స్నానమాచరించునప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠిస్తూ స్నానమోనర్చాలి. కార్తీక మాసము నెలలో ఒక్క రోజైనా నదీ స్నానము ఒనర్చిన గొప్ప ఫలము కలుగును. ప్రారంభం రోజున స్నానానంతరం సంకల్పం చెప్పుకునే సమయంలో ఓం దామోదర, నేను సంకల్పించిన ఈ కార్తీక మాస వ్రతమును ఎట్టి ఆటంకములు రానియక నిర్విఘ్నంగా జరిపించుమని వేడుకొనుచున్నాను అని ప్రార్థించాలి. ఆచమనాదులు ఆచరించి విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చనలు పూర్తి గావించుకుని కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించుకోవాలి. శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో దామోదరుని రూపంలో దర్శనమిస్తారు. అనగా హరిహరాదులు ఇరువురు ఒక్కరేనని ఈ కార్తీక మాస పురాణము తెలియజెబుతోంది. గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునికి, కాలభైరవునికి నమస్కరించి వారి అనుజ్ఞతో సంకల్పం చెప్పుకుని స్నానమునర్చి దేవర్షి పితృదేవతలకు భక్తితో తర్పణలు వదలాలి. అనంతరము అగమర్షణ సూక్తులను జపించి ఆ నీటిని బొటనవ్రేలితో కలిపి గట్టుకు చేరుకుని గట్టుపై 3 దోసిళ్ల నీటిని విడవాలి. కట్టుబట్టలను విడిచి మడిబట్టలు కట్టుకుని
6 మార్లు ఆచమనం చేసి పూజకు కావలసిన పుష్పములను సేకరించి నుదిటిన కుంకుమ ధరించి భగవంతునికి బొట్టు పూలు మున్నగు వాటితో అలంకరించి పరమేశ్వరుని షోడశోపచారములతో పూజించాలి. పూజానంతరము పలువురికి ప్రసాదమును ఇచ్చి తానును స్వీకరించాలి. ఆ తరువాత పగలంతా శివాలయంనకు గాని వైష్ణవాలయం నందు గాని గృహమునందు గాని పురాణ కాలక్షేపము చేయవలేను. అనంతరము సాయం సమయమున స్నానమాచరించి సంధ్యావందనాదాలు పూర్తి గావించి శివ విష్ణు ఆలయమందు భగవంతుని ఆరాధించి తులసి చెట్టు వద్ద దీపారాధన చేసి చుక్కలను చూసి అనంతరము మడితో చేసిన వంటను భగవంతునికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత స్వీకరించి ఆ రాత్రి సమయమున నేలపై బ్రహ్మచర్యమును పాటించుతూ నిద్రించాలి. ఈ విధంగా కార్తీక మాసము నెల రోజులు చేసిన కార్తీక వ్రతమును పరిసమాప్తి అవుతుంది. కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల సర్వపాపాలు తొలగి సకలైశ్వర్యములు సిద్ధించి మరణానంతరము మోక్షము లభించి పరమేశ్వరుని నివాసము అయిన కైలాసమునకు చేరెదరు. ఏ కులము వారైనను స్త్రీలైనను పురుషులైనను ఈ వ్రతాన్ని భక్తితో నిర్వర్తించిన విష్ణుభక్తులు విష్ణులోకానికి శివభక్తులు శివలోకానికి మరణానంతరము చేరుకొనెదరు. కార్తీక వ్రత విధానంను నిర్వర్తించలేని వారు వ్రతాన్ని ఆచరించి వారిని నమస్కరించిన తగు ఫలము ప్రాప్తించగలదు. ఇట్లు మొదటి అధ్యాయం సంపూర్ణం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం దామోదరాయ. ఓం దామోదరాయ. ఓం దామోదరాయ. ఓం దామోదరాయ.